ముఖ్యమంత్రి సొంత జిల్లా కొల్లాపూర్ నియోజకవర్గంలోని మొలచింతలపల్లి గ్రామంలో సమాజం తలదించుకునే విధంగా దుండగులు చెంచు మహిళ ఈశ్వరమ్మపై పాశవికంగా 10 రోజుల పాటు చిత్రహింసలకు గురిచేశారని, సదరు మహిళలకు రక్షణగా నిలిచి పరిహారం అందించాలని బీజేపీ రాష్ట్ర మహిళా మోర్చా అధ్యక్షురాలు శిల్పారెడ్డి డిమాండ్ చేశారు. స్థానిక మహిళా మోర్చా నాయకులతో కలిసి జిల్లాలోని ప్రభుత్వ ఆసుపత్రిలో ఆమెను పరామర్శించిన అనంతరం ఆమె మానసికంగా ఎంతో ఆవేదనతో ఉందని, భరించలేని బాధతో మాట్లాడేందుకు కూడా మాటలు రావడం లేదని వివరించారు. మహిళలపై దాడులు, అత్యాచారాలు జరుగుతున్నా ముఖ్యమంత్రి ఏం చేస్తున్నారని ఆమె నిలదీశారు. మహిళలపై జరుగుతున్న అన్యాయాలపై పోలీసులు, ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టాలని డిమాండ్ చేశారు. తన బాధ చెప్తుంటే అసలు ఎంత నాకే కళ్ళలో నీళ్ళు తిరిగి సేమ్ టైం డాక్టర్గా ఎగ్జామిన్ చేసినప్పుడు ఎట్లా పెయిన్ భరించింది అనేది కూడా అర్థం కావట్లేదు. అంటే ఆనెస్ట్లీ స్పీకింగ్ ఆ ట్రామా ఏదైతుందో ఆ అమ్మాయి చెప్పలేకపోతుంది. అంత బాధ పెట్టారు అమ్మాయిని. 10 days నుంచి ఆ అమ్మాయిని తీసుకెళ్ళి అమ్మాయిని చిత్రవద చేసి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ని కూడా బెదిరించి భయపడించి బయటకు చెప్తే ఇంకా మీ వాళ్ళ పరిస్థితి కూడా నీలాగానే అవుతుందని బెదిరించిందంటే వాళ్ళు అసలు మనుషుల రాక్షసులు. ఇక్కడ ప్రత్యేకంగా తను చెప్తుంది బండి వెంకటేష్ పేరు, బండి శివయ్య, వాళ్ళ బండి వెంకటేష్ వైఫ్, ఈ ముగ్గురు పేర్లు తను ప్రత్యేకంగా చెప్తుంది. అట్ ద సేమ్ టైం తను చెప్పేది ఏంటంటే వాళ్ళ అక్క బావని కూడా భయపడిచ్చి అక్కడే ఉంచేలాగా చేసిరుగా. వాళ్ళ అక్క బావ వద్దంటున్నా కానీ వాళ్ళు భయపడిచ్చి మరీ వాళ్ళ ముందే చేసిందని అమ్మాయి చెప్తుంది. బట్ అంటే వాట్ ఐమ్ ట్రైంగ్ టు టెల్ హియర్ ఇస్ ఎంత ఇన్సేన్ కాకపోతే ఇట్లాంటి పనులు చేస్తారు నేను నాకు అర్థమైంది. అంటే ఇక్కడ ఇంత అరాచకం 10 రోజుల నుంచి జరుగుతుంటే పోలీసులు కానీ గవర్నమెంట్ కానీ ఏం చేస్తుంది? రాష్ట్రంలో ఇన్ని అన్యాయాలు, అత్యాచారాలు, మహిళలపై ఇంత అత్యాచారాలు, అన్యాయాలు జరుగుతుంటే హోమ్ మినిస్టర్ రేవంత్ రెడ్డి గారు ఏం యాక్షన్ తీసుకుంటున్నారు?